ఎన్ని ఫలాలు ఉన్నాయి? చూడండి, ప్రార్థన చేసినప్పుడు కొరత లేకుండామని ప్రార్థన చేశాడు. మా బంధుమిత్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశారు. మన కుటుంబ సభ్యులు మన దర్శనం ఉన్నప్పుడు ఎవరన్నా ఒకరు కనపడకపోతే ఆరాటం పడాలి. ఎందుకు తెలుసా? నీ సభ్యుల్లో ఒక మనిషి లేరంటే వాళ్ళకి ఆపద వస్తుంది. కాబట్టి నువ్వు తొందరపడాలంట. మా కుటుంబం అందరూ ఒక దగ్గర ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. అలా అన్నిటిలో కూడా సహకారం తోడై ఉండమనాలి. ఏ వృత్తి పని చేసినా, ఒకవేళ గొర్రెలే మేపుతున్నావో, వ్యాపారాలే చేస్తున్నావో, చెరువులే మేపుతున్నావో, లేక భూములే చేస్తున్నావో, అన్నిటిలో కూడా నువ్వు సహకారం తోడయి ఉండాలి ప్రభా. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన విన్నపము దేవుడు అంట ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయాలకు నా తండ్రి ఆయన ప్రార్థన విన్నపం విన్నాడంట. దానియేలు చనిపోయిన తర్వాత ఆ యొక్క విన్నపం చేశాడంట సమూయేలు. దేవా, నా వల్ల అయితే ఏమీ కాదు, నాకు ఈ జనులు ఎలా ఏవాలో తెలియదు, మరి అలా వివేకము గల మనసు నాకు దయచేయండి, జ్ఞానం కూడా ఇవ్వండి, తెలుగును కూడా ఇవ్వండి అని అడిగాడంట. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆకాశం దిగి అంటున్నాడంట, సొలొమోను నన్ను ధర్మములో లేకపోతే పగ తీర్చుకోవడానికి, భగవాన్ని యుద్ధం చేయడానికి నేను వెళ్ళి యుద్ధం చేయడానికి అడగలేదు కదా. నీ ప్రార్థన నాకు అంగీకారంగా ఉంది కాబట్టి ఈ సృష్టిని ఏలడానికి నాకు సమూహపాలమైన జ్ఞానాన్ని దయచేయమన్నావు కాబట్టి నీకు నేను ఆయుష్ ఇస్తున్నాను, జ్ఞానం ఇస్తున్నాను, తెలివినిస్తున్నాను. నీకు ఇంతకు ముందు రాజులు ఎవరు కూడా ఇంత సంపాదన పనులు ఉండరు, ఇంకా ఏలేవారిని తర్వాత కూడా అంత ఇదిగా ఉన్నోళ్ళు ఉండరు. నేను అట్టి శాశ్వతమైన కృప నీకు ఇస్తున్నాను, అలాగే వెండి బంగారం కలిగిన నేను జ్ఞానమును కూడా ఇస్తున్నాను అన్నట్ట. మరి ఆయన ప్రార్థన ఏమైనది అంటే, యేసు ప్రభు వచ్చింది ఈ సృష్టి కోసమే, ప్రభు విజ్ఞాపం చేసింది ఈ సృష్టి కోసమే, నిలబడి అడిగింది ఈ సృష్టి కోసమే. అందుకే అన్నాడు, నీ ప్రార్థన విజ్ఞాపం ఎలా ఉండాలంటే నీ బంధువర్గములను, నీ పట్టణాలను, నీ అధికారులను, మీ యొక్క కుటుంబ సభ్యులను అందరూ కొరకు ప్రార్థన చేసిన వాడే ఉండాలి. ఆ దేవుడు ఏం చేస్తుంది? కనిపెట్టడం కోసం ప్రభువే స్వయంగా తీసుకొచ్చి ఎదరపెడుచున్నాడు. అది నశించిపోయిన వస్తువు. దాని గురించి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఫలిస్తావా, లేకపోతే ఫలిప్రదంగా లేక పొందుకుంటున్నావా, తిరిసి 3 పూటలు నీ పనులు చేసుకుంటున్నావా, ఎవరికి కూడా అర్థం కాకుండా జీవిస్తున్నావని దేవుడు మరి కృపణించి ఉన్నారు కాబట్టి ఆయనే ఎదరు పెట్టుచున్నాడు. అందుకే ఇక్కడ సొలొమోను ప్రార్థన దేవుడు అంగీకరించాడు. 1 విజ్ఞాప ప్రార్థన ఉండాలి, 2 మన సంఘ ప్రార్థన ఉండాలి, 3 పట్టణ ప్రార్థన ఉండాలి, 4 అధికార ప్రార్థన ఉండాలి, 5 సృష్టి కోసం చెయ్యాలి, 6 నీ కుటుంబ సభ్యుల గురించి అందరూ శుభ్రంగా కనబడాలి. నీ దర్శనంలో ఎవ్వరు లేకపోయినా వారి శ్రమే. ఎవరు ఒకవేళ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు అంతమంది నీ కొరవ నీకు కనిపించినప్పుడు వారిని ఎదురుండాలి, లేకపోతే వారి కోసం ఏమైందని పెనుగులాడాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, నీటి కాలువ పక్కన నాటబడిన చెట్టు వలె ఉండాలట. ఆ చెట్టు ఏమవుతుంది? నిరంతరము ఫలమిస్తుంది. మరి ఆత్మఫలం ఉన్నాడు ఏం తెచ్చుకుంటాడు? నిరంతరము భూమి మీద ఫలాలు అనుభవిస్తాడు, పర్లోక ఫలాలు కూడా అనుభవిస్తాడు. ఎందుకంటే రాకడ దినాలు చెడ్డవు కాబట్టి, రాకడను సాతాను వేలుచున్నాడు కాబట్టి ఆడి ఏలుబడిలో చిక్కబడకుండా ఉండడానికే దేవుడు మన ఎదుర పెట్టుచున్నాడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు కొన్ని సంగతులు ప్రార్థన విజ్ఞాపనం తెలియపరిచాడు. ప్రియులారా, ఇక్కడ అంటాడు కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యము సెలవిస్తూ ఉంది. నన్ను అడుగుమో జనులకు నీకు స్వాస్థ్యముగాను, భూమి మీద దిగంతల వరకు
సొత్తుగాను ఇచ్చెదను. వారు ఇనుప దండలతో నీ వారిని నలగొట్టెదవు, కొమ్ముని పగలగొట్టినట్టు వారిని ముక్కలు ముక్కలుగా పగలగొట్టెదవు. ఎంతో శ్రేష్టమైన మాట. ఈ భూమి మీద స్వతంత్రించుకోవడానికి చక్కటి కృపిస్తున్నాడు. ఆ కృప ఏం చేస్తుంది ప్రియులారా? పరిశుద్ధాత్మ దేవుడు నీకేమీ తెలియదు, అసలు వాక్యమో తెలియదు, అనుభవమో తెలియదు, ఏ రూట్కి వెళ్ళాలో తెలియదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీకేమీ తెలియకపోయినా నీకు తెలియపరుస్తున్నాడు. నీకు ఏమిస్తున్నాడు అంటే ఇనుప దండములతో వేలాడని ఇస్తున్నాడు. ఎలా ఏలుతావు అంటే నీకు తెలియకుండా జనాలు ఏలడానికి నీ నోరును వాడుకుంటున్నాడు. నిన్ను సమృద్ధ పాలలో నింపించాడు. నిన్ను ఆయన ఇష్టమైన వాడిగా చేసుకున్నాడు. అందుకే కీర్తన రాసులు కొండలు పగలగొట్టాడు, వాడు ముక్కలు ముక్కలుగా పగలగొట్టాడు. వాడు ఏ స్థితిలో ఉన్నాడు నువ్వు చూడగలవు. నీకు అర్థమో లేదు దేవుడు చూపిస్తున్నాడు. అది చూసినప్పుడు కీడ మేలని గ్రహించే మనసు నీకు ఉండాలి. ముందు వాక్యం తెలియాలి. ఆది కన్నా మొదలు కానీ ప్రకటన గ్రంథం దాకా ఎన్నిసార్లు చదివినా కొన్ని సంగతులు మనకి దేవుడు మరుగుపరుస్తూనే ఉంటాడు. అది అవసరమైనప్పుడే బయలుపరుస్తాడు. చదువుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇది నవలనుకొని చదవకూడదు. అనిపించిన జాగ్రత్తగా చదవాలంట. ఎలాగూ అంటే మనము కూర్చున్న ఒక స్థలంలో ఒక సాపో లేకపోతే ఉతికిన వస్త్రమో కింద వేసుకోవాలి. మనం చదువుతున్నప్పుడు శుద్ధుడి కదా, మీరు శుద్ధులుగా ఉండమన్నాడు. ఎవరినే? మోషే. మరి శుద్ధుడి మోషే నువ్వు జోళ్ళు విడిసిరా అని చెప్పాడు. అందుకే మరి పరిశుద్ధ గ్రంథము చదువుతున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒక నవల చదివినట్లుగా చదివినట్టు ఉండకూడదు. బైబిల్ భక్తులు రెండుతో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు దాన్ని చదువుతున్నాడు. ఆది కన్నా మొదలు మరి ప్రకటన దాకా చక్కగా రోజు 2 పేజీలు ఎంతవరకు నడితే అంతవరకు చదువుకెళ్ళాలి. వాక్యం ఏం చేస్తుంది? మలనమైన దాన్ని నిన్ను కాల్చివేస్తుంది, పరిశుద్ధపరుస్తూ ఉంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే అనేక మందిని ఏలడానికి నీకు ఇనుప దండలతోనూ శక్తి గల నలుగు కొట్టడాకునో నీకు అధికారం కలగజేస్తుంది. అందుకే కీర్తనకారుడు కాబట్టి రాజులారా వివేకమై ఉండండి, భూజంతువులారా కోసమోయండి, భయభక్తులుగా యెహోవాను సేవించండి, గడగడగా వణుకుచూ సంతోషించండి. ఆయన వాక్యం చదివినప్పుడు భయం ఉండాలి. తను కాళ్ళ కాలేసుకుంటారు వాక్యం చదివినప్పుడు. భయంకరంగా తినగలి. మరి ఆ వాక్యం చాలా జాగ్రత్తగా చదివినంత సేపు చాలా జాగ్రత్త భయభక్తులు ఉండాలి. ఆ వాక్యం ఏమవుతుందంటే నేను ఉతక స్నానం చేయించుది. సాకులోడుకున్న మురుగు కొట్లో ఏ విధంగా అయితే అది ఉతకగా చక్కగా తేజస్సు వస్తాయో, ఈ వాక్యం చదవగా నీకు కూడా ఏమొస్తుందా? తేజస్సు వస్తుందంట. అందుకంటున్నాడు ఇక్కడ మరొకసారి కీర్తనకారుడు విశ్వాసి కలిగిన అనుభవాలు, విశ్వాసి ప్రార్థన అంతా మనుషునికి పరములకు చేర్చే నాటి వద్ద ఉంటుందంట. అంటే నువ్వు ఇక్కడ ఈ భూమి మీద ఏడుస్తున్నావు కదా, ఏడినంత వరకు నీకు స్వతంత్రం ఉంటుందంట. ఎలాంటి స్వతంత్రం అంటే దుష్టుడు ప్రేరేపణ చేసి నీకు ఎప్పుడు వాడు ఏదో చేయాలనుకుంటాడు. ప్రభు వాడు చేత ఉద్దేశం ఎప్పుడు అనుకుంటాడో అది ఎదురు పెడతాడు. ఒక్కోసారి నీ తెలివి లేక అమాయకుడుగా అది గుర్తు లేక నీ పనుపాట్లలో ఉండిపోతే సాతాను ఏం చేస్తాడా? ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడ మాట అంటున్నాడు, ఆది కాండము 6, 9, 10 వచనములో విశ్వాసం కలిగే ప్రార్థన ఏమై ఉన్నది? అధ్యాయము 9వ వచనం ప్రియులారా, ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనములో నోహారు వంశం ఇదే. నోహారు నీతిమంతుడు తన తరములో ఉన్న వారందరికై ఉండేది. నోహారు దేవునితోనూ నడిచేవాడు. మరి దేవుడితో నడిచాడు కాబట్టి నోహారు దేవుడు ఏం చేశాడు? హెచ్చింపు చేశాడు. అన్నులైన వారు ఎరగని వారు దేవుని తలంపులు ఎరగక తనకు నచ్చినట్లు జీవిస్తూ ఉంటే పార చూస్తున్నప్పుడు నోహారు ప్రార్థన చేస్తూ ఉన్నాడట.
ప్రార్థన విన్నపం ఆలకించిన దేవుడు వాడను తయారు చేసి తన కుటుంబాన్ని జీవరాశులన్నీ కూడా జతపరిచి ఇగో వీటి అందరూ పనిచేస్తే చాలు, మళ్ళా దిబ్బలు మేకలేస్తాయి, జనం ఎవరు కూడా ఉండరు, ఎవరు వచ్చినా కూడా నువ్వు రానియకు అని చెప్పాడండి. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యం చదివిస్తూ ఉంది. హలో, చూడండి, వాక్యం చదివిస్తూ ఉంది. ఏమిటి అని మనం చూస్తే ప్రియులారా, నోహారు ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి నోహారు కుటుంబాన్ని ఏం చేశాడు? రక్షించాడు. వాడు చిత్తం చేశాడు, తన చేతులకు అన్నింటిని అధికారం కలగజేశాడు. భూజనులను ఏలుతూ అనే మాట ఏంటంటే మనం చూస్తే ప్రియులారా, మరి ఆయన కృపను బట్టి బలపడి నూతనమైన ఆత్మతో నింపబడుతున్నాడు కాబట్టి. హలో అమ్మా, ఓ పావు గంట చెయ్యి అమ్మా, వాక్యంలో ఉన్నాయి. చూడండి, వాక్యం చదివిస్తూ ఉంది. మరొకసారి మనం జ్ఞాపకం చేస్తే విశ్వాస ప్రార్థన ఏం చేస్తుందంటే తనను తన కుటుంబాలను ఆశీర్వదిస్తుంది. ఆ విశ్వాస ప్రార్థనలో నోహారు తన కుటుంబాన్ని అంటగట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒకటి విశ్వాస ప్రార్థన మనిషికి పాలు తేనె ప్రవశించే దేశంలోకి పంపించింది. అబ్రహాము వాగ్దానం చేశాడు. అబ్రహాము స్వతంత్రించుకోవడానికి దేవుడు అబ్రహాముతో 100 ఏళ్ళు వాడు కనుక ఆయన కూడా ఆయనతో నడిచాడు. అబ్రహాము నడిచినప్పుడు అబ్రహాముని దేవుడు నమ్మాడు. అందుకే అబ్రహాముని ఆశీర్వదించాడు, జనములకు తండ్రిగా ఉండు అని. అలా మనం చూస్తే ప్రియులారా, వాక్యం చదివిస్తూ ఉంది. దేవుని స్తోత్రములు. అలాగే ప్రియులారా, విశ్వాస ప్రార్థన మరి మోషే నియమించబడినప్పుడు పచ్చల పగలో అగ్నితో మాట్లాడాడు. వింతను చూశాడు. ఒకరోజు 2 రోజులు అనడానికి కాదు. మరి మాయాములో వాడుకోలేదు, 30 సంవత్సరాలకు వాడుకోలేదు. దేవుడు 80 సంవత్సరాలు వచ్చాక అప్పుడు మాట్లాడాడు. అప్పుడు దాకా కూడా మోషేకి దేవుడు ఇలా మాట్లాడతాడని కానీ, ఇంకా నా జీవితం వింటే నాకు భార్య పిల్లలు, నాకున్న మాంగాడు, ఈ గొర్రెలు, నేను ఈ పని చేసుకుని అనుకున్నాను. కానీ దేవుడు ప్రత్యేకమవుతాడు, నన్ను ఇలా వాడుకుంటాడు, 24 లక్షల జనానికి నన్ను నిలబెడతాడన్న మాట ఎప్పుడూ ఊహించుకోలేదు. కానీ దేవుడు ఏం చేశాడంట, మనతను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచాక వెనక్కి తిరిగి చూడలేదు. మోషే ఏం చేశాడంటే విశ్వాసాన్ని గురించి దేవుడు చెప్పినట్లు విన్నాడు. అప్పుడు దేవుడు ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు మరల పెట్టారో వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాడు అంటే పాలు తేనె ప్రవశించే దేశంలో తీసుకెళ్లాడు. హల్లెలూయా. 1:8 మనం చూస్తే ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ అంటాడు, విశ్వాసం కలిగి ప్రార్థన చేసిన దానియేలు ఎక్కడ ఉండేవాడు అని మనం చూస్తే ఆయన అడవిలో గొర్రెలు కాసేవాడు. ఈ యెషయా కుమారుడు వారు 7 ఉన్నారు.